హాయ్ ఫ్రెండ్స్, మనం మొన్నటి వీడియోలో అయితే కొండగట్టు గురించి అయితే తెలుసుకున్నాం కదా. కానీ ఈ రోజు నేను మీకు కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన ఉన్న ఒక గుహ గురించి అయితే చెప్తున్నాను. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే చాలా మంది వెళ్తారు, కానీ అక్కడ ఉన్న గుహ గురించి అయితే ఎవరికి తెలియదు. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆ గుహ గురించి అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. చలో మనం వీడియోలోకి అయితే వెళ్దాం. చాలా మందికి కొండగట్టులో గుహ ఉంది అని అయితే అస్సలు ఐడియా లేదు. ఈ గుహ మనకి కొత్తగా కట్టిన గుండంకి కుడి వైపున ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే మునుల గుహకి దారి అని అయితే మనకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి కొంచెం కింది దిగితే రెండు బండరాల మధ్యనైతే మన గుహ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం అయితే ఆ గుహలోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ నుంచి ఈ వాల్ దాటినాక ఇదైతే మొత్తం ఇక ఫారెస్ట్ ఏరియా. ఇదంతా ఈ గుట్ట కానుకొని ఉన్న ఫారెస్ట్. ఇప్పుడు ఇది మన కిందికి వెళ్తున్నాం కదా, ఇదైతే గుహకి వెళ్ళే రూట్ అన్నట్టు. సో కొంచెం కిందికి లోపలికి వెళ్ళాలి. ఇది రీసెంట్ గానే ఓపెన్ చేశారు కాబట్టి అక్కడ అంతకుముందు అంత చెత్త పడేయడం, లైక్ సీసాలు పగలు కొట్టడం అట్లాంటివి అంతా కొంచెం బాగాలేదు. సో అంత ఖరాబ్ చేసి ఉన్నారు. సో ఈ స్టెప్స్ అయితే మొన్న రీసెంట్గా కట్టారంట. ఇప్పుడు ఇది కనిపిస్తుందిగా. సో ఈ ఫారెస్ట్, ఈ చెట్ల మధ్యలో ఉన్న ఆ గుహ లోపలికి వెళ్తాం. ఇప్పుడు మనకు అక్కడ కనిపిస్తుందిగా, అదే గుహ మనకైతే. సో ఆ గుహ లోపలికి అయితే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. లోపలికి వెళ్ళగానే అయితే మనకు మొత్తం ఒకటే పర్సన్, ఒక మనిషి పట్టే అంతనే ప్లేస్ ఉంది ఆ గుహ లోపల అయితే. సో మొత్తం అయితే చీకటి ఉంది అండ్ చాలా అంటే చాలా కూల్ గా కూడా ఉంది. ఈ గుహ లోపలికి ఎంటర్ అవ్వగానే అయితే నాకైతే మంజుమాల బాయ్స్ ఆ మూవీ అయితే గుర్తొచ్చింది. కొడైకెనాల్ గుహలు ఉన్నట్టే ఉన్నాయి సేమ్. ఈ గుహలో చివరి వరకు ఒక పర్సన్ పట్టే అంత మాత్రమే ప్లేస్ ఉంది. సో నడవడానికైనా అక్కడ నిల్చోవడానికైనా ఒక పర్సన్ మాత్రమే పడతాడు. మనకైతే మొత్తం చీకటితో ఉంది అండ్ ఇక్కడైతే కోతులు అయితే చాలా ఉన్నాయి. మస్తు జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా మళ్ళీ ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఏమైనా పాములు ఇట్లా అవి కూడా ఉంటాయి ఇక్కడ. సో చూసుకునే వెళ్ళాలి ఖచ్చితంగా. నేనైతే చాలా సార్లు కొండగట్టుకు వచ్చినా కానీ ఇక్కడ గుహలు ఉన్న విషయం అయితే మాకైతే ఇంతవరకు తెలీదు. సో అక్కడ కొందరు పర్సన్స్ అంటుంటే విని సో మేమైతే ఇక్కడికి వచ్చినాం. ఇది గుట్ట పక్కనే ఉన్న మన స్నానాలు చేయడానికి కొత్తగా కట్టించిన గుండం పక్కకే ఉంది. కుడి చేయి అందుకుంటుంది, మనకి ఈజీగా అనిపిస్తుంది. అక్కడ లోపలికి వెళ్తా ఉంటే మన వాళ్ళైతే మొత్తం ఆ రాళ్ళకైతే మొత్తం నేమ్స్ రాయడం, ఆ పేర్లు రాయడం అవి ఇవి వేసి అంత ఖరాబ్ చేశారు కింద. కానీ నువ్వు వెళ్ళడానికి అయితే మొత్తం క్లీన్ ఉంది. కింది దాకా మనకైతే స్టెప్స్ కట్టించారు. ఒకప్పుడు అయితే స్టెప్స్ కట్టియలేదట, అప్పుడు మనకు ఎంట్రీ లేదంట లోపలికి ఆ స్టెప్స్ లేనప్పుడు. సో రీసెంట్ గానే ఈ గుహ అనేది ఓపెన్ చేశారు వెళ్ళడానికి. ఒకప్పుడు అయితే ఇది భయంకరంగా ఉండే అంట, అంటే లోపలికి వెళ్ళడానికి దారి లేకుండా ఈ స్టెప్స్ లేకుండా ఉండే. సో ఇప్పుడైతే స్టెప్స్ కట్టించారు, ఈజీగా వెళ్ళడానికి అయితే అవుతుంది. లోపలైతే ఎవరు లేరు, నేను మా అన్న ఇద్దరు మాత్రమే వెళ్తున్నాం. సో ఎవరైనా ఉంటారు అనుకొని చెప్పేసి కిందికి వెళ్తున్నాం, కానీ కిందనైతే ఎవ్వరు లేరు, మొత్తం కోతులు ఉన్నాయి. మళ్ళా లోపలికి వెళ్ళాక ఆ గుహ అనేది మళ్ళీ రెండు దారులాగా విడిపోతుందంట. సో లోపల మళ్ళీ తప్పిపోతే ఎలా అని చెప్పేసి మేము ఇక్కడ ఆగిపోయినాం. ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి ఒక 1 అవర్ దాకా చూసాం, కానీ ఎవరు రాలేదు. లోపలికి అయితే వెళ్దామని అనుకున్నాం, కానీ అక్కడ మనకైతే గైడ్ చేయడానికి అయితే ఎవరు లేరు, అంటే ఎటు నుంచి వెళ్తే లోపల దాకా వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో నేను అక్కడికి వెళ్ళాక తర్వాత వచ్చేసి అయితే నేను వీడియో చూశాను ఆ గుహ లోపల ఏముంది అని చెప్పేసి. లోపలనైతే మనకి మహర్షి విగ్రహం అండ్ శివుని విగ్రహం అయితే ఉంటుంది లోపల. సో ఇది నేను వేరే ఛానల్లో చూసి చెప్తున్నాను. నేనైతే లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే మొత్తం చీకటి ఉంది. అక్కడ వేరే పర్సన్స్ కూడా ఎవరు లేరు. సో కొంచెం భయం వేసి అక్కడే ఆగిపోయినాం. ఈ గుహకి మునుల గుహ అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఒకప్పుడు మునులు ఇక్కడ ధ్యానం చేసేవారంట ఈ గుహ లోపల. హనుమంతుడు లక్ష్మణుడి కోసం సంజీవుని తీసుకెళ్తున్నప్పుడు మునులు హనుమాన్ రాకకి ఇక్కడ ఘోరమైన తపస్సు చేసేవారంట. సో కానీ హనుమాన్ అక్కడ సమయం లేదు అని చెప్పేసి ఆగకుండా వెళ్ళిపోయాడంట. తర్వాత రాక్షసులు మునులను ఇబ్బంది పెట్టారంట ఇక్కడ. సో అప్పుడు మునులు రాక్షసులను చంపడానికి ఈ గుహలో ఉండి తపస్సు చేశారంట. బేతాళుడు కోసం తపస్సు చేశారంట. రాక్షసుల బలం ముందు బేతాళుడు బలం సరిపోలేదు అంట. అప్పుడు హనుమాన్ స్వయంగా వెలిసి ఆ రాక్షసులని అక్కడి నుంచి అయితే తరిమి కొట్టాడు అంట. దానికి గుర్తుగా ఇక్కడ హనుమాన్ వెలిచాడని చెప్పేసి చెప్తున్నారు. అలాగే బేతాళుడు కూడా ఇక్కడ వెలిచాడని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వీడియోలో మనం బేతాళ టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం. వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తోనైతే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.